ఇక్కడ చూడండి ఎంత ప్లాస్టిక్ ఉందో. ఇవన్నీ బీచ్లో పడేసి నువ్వు తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. ప్లాస్టిక్ బదులు సీసాలు వాడండి, ఇది వాడండి, ఇది బెస్ట్. ఓకే, హలో గాయస్, వెల్కమ్ టు స్పాంటేనియస్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బరంపూర్ వచ్చాము. బరంపూర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను మా ఫ్రెండ్ విజయ్తో కలిసి వచ్చాము. ఫస్ట్ నేను రాగానే మా వాడు పికప్ చేసుకున్నాడు స్టేషన్కి. సార్ ఎక్కడికే తీసుకొచ్చాడు. ఇదేంటో పేరు నాకు అర్థం కావట్లేదు. ఏం పేరు రా ఇది? ఒడిశా ఫుడ్. ఒడిశా ఫుడ్ అంట. ఇక్కడ బిర్యానీ తిన్నాము. ఎలా ఉందిరా బిర్యానీ? నచ్చిందా? థ్యాంక్ యూ అన్న. వాటర్ బాటిల్ మర్చిపోయాము. ఇది లంచ్ టైంలో తీసుకున్న వీడియో. ఒడిశా ఫుడ్లో ఒక ఆఫర్ నడుస్తుందండి ఇప్పుడు జూలై 31 వరకు. 109కి చికెన్ బిర్యానీ విత్ దమ్ పీసెస్ అండ్ ఫ్రై పీసెస్ సెపరేట్గా అండ్ మసాలా సోడా జస్ట్ 109 మాత్రమే. సో ఆ స్పెషల్ నాన్ వెజ్ కాంబో శ్రీకాంత్ ట్రై చేశాడు. నేను వెజ్ మీల్ తీసుకున్నా. రెండు బాగున్నాయి. లొకేషన్ వచ్చి మన స్టేషన్ రోడ్ బరంపూర్. సో ఇక్కడ లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము సోనాపూర్ బీచ్కి వెళ్తున్నాము. సో మీకు దారిలో ఏమన్నా మంచి లొకేషన్స్ కనిపిస్తే మీకు చూపిస్తాం, ఫాలో అవ్వండి. సో గాయస్, ఇప్పుడు మనం సోనాపూర్ బీచ్కి వెళ్తున్నాము. విజయ్ కూర్చో. లెట్స్ స్టార్ట్. ఓకేనా? లెట్స్ గో టు సోనాపూర్ బీచ్. సో ఇప్పుడు దారిలో ఉన్నాం గైస్. మా వాడి క్యాప్ ఎగిరిపోయింది గాలికి. ఇప్పుడే క్యాబ్ కింద పడిపోయింది. సో గాయస్, మనం దారిలో ఉన్నాము. సోనాపూర్ బీచ్కి వెళ్ళడానికి ఎంట్రీ ఇది. 20 రూపాయలు దొబ్బాడు. ఇక్కడ 20 రూపీస్ ఫర్ బైక్ ఛార్జ్ చేశారు. కార్కి ఎంత మనకు తెలియదు. సో ఇది అనమాట ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉంటుంది మనకు? ఎగ్జాక్ట్గా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మరి పోదాం పదా. సిద్ధమా? హాయ్ గైస్, సో మనం సోనాపూర్ బీచ్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఆగాము. ఈ నది పేరేంటో తెలియదు మనకి. చాలా బాగుంది చూడండి. హలో ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ దారిలో ఉన్నాము. సోనాపూర్ బీచ్కి వెళ్ళే రూట్లో. సోనా పేరు కాదురా, సోనాపూర్. సోనాపూర్ బీచ్. ఓకే, సో ఇక్కడ ఒక సీ ఉంది, నది. సి ముందుంది, అలాగే తర్వాత వెళ్ళాలి. ఇది నది. ఈ నది పేరు మనకు తెలియదు. చూద్దాం. ముందు వెళ్తే ఇంకా చాలా ముందు వెళ్ళాలి. ఓకే, సోనాపూర్ బీచ్. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. పానీపూరి, తినడానికి ఐస్ క్రీమ్లు అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనం వండుకోవాలంటే తెచ్చుకొని వండుకోవాలి, లేదా ఇంట్లో వండుకొని తెచ్చుకోవాలి. అక్కడ అడవి ఉంటుంది. మనం లోపలికి ఇప్పుడు వెళ్ళంలే, వద్దు. పుల్లు ఉంటారా బాబు. హాయ్ గైస్, కలిసిపోయాం డ్రైవింగ్ చేసి. కొంచెం వాటర్ తాగుదాం. ఎన్నిసార్లు హాయ్ రా బాబు. చూద్దామా? అదేంట్రా, అది పార్క్ అనుకుంటారా? ఎంట్రీ ఉంటుంది కదా, డబ్బులు కట్టాలా? నాకు తెలీదు. సాయంత్రం మేబీ ఎంట్రీ. వెళ్ళిపోతున్నా అంటే ఆంటీ ఆంటీ స్పెషల్ పర్మిషన్ ఉంది ఆంటీకి. సో యాక్చువల్లీ మనకి వాటర్ గేమ్స్ ఉంటాయని వచ్చాము ఇక్కడికి. సో ప్రజెంట్ వాటర్ గేమ్స్ ఏం లేవు. అవి డిసెంబర్, జాన్ అండ్ ఫెబ్లో ఉంటాయంట.
ప్రెజెంట్ అయితే అలా బీచ్ చూసుకొని వెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. మీరు రావాలనుకుంటే ఎప్పుడన్నా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరి అండి. నాకు మాత్రం కాల్ చేయకండి. ఎక్కుతావేంట్రా? పెద్ద పెద్ద ఎక్కువ ఇదేమి ఎక్కుదాం. కోనందులే చీక్కుందా తీసుకుందాం, ఎక్కువసేపు చిక్కోవచ్చు. కుల్ఫీ. సోనాపూర్ బీచ్ దగ్గర మనకి కొంచెం గ్రీనరీ లొకేషన్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ చెట్లు ఇంకెక్కువ ఉండేవంట. కొన్ని అనివార్య కారణాల వల్ల చెట్లు కొట్టేశారు. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడ ఫుడ్ కుక్ చేసుకొని తింటారు. పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అక్కడ భోజనం చేస్తున్నారు. మన చింటూ కూడా ఉన్నారు ఇక్కడ. 3 చింటూలు ఉన్నారు. చింటూస్. మటన్ చికెన్ తినడానికి వచ్చా. మటన్ చికెన్ నీకు పెట్టలేట్రా? నేను చింటూని కాదు రే. నువ్వు చోటువా? ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. అరే ఫోటో తీరా, తీస్తాలేరా బాబు, ఫోటో ఆగు. సో గైస్, స్మాల్ అప్డేట్. ప్లాస్టిక్ వాడకండి. ప్లాస్టిక్ వాడడం వల్ల మన ఎన్విరాన్మెంట్లో చాలా సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎంత ప్లాస్టిక్ ఉందో. ఇవన్నీ బీచ్లో పడేసి నువ్వు తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. ప్లాస్టిక్ బదులు సీసాలు వాడండి. ఇది వాడండి, ఇది బెస్ట్. ఓకే, ఏరా కరెక్ట్గా చెప్పాను కదరా? కరెక్ట్ రా. అంటే సీసా అంటే ఇదే సీసా వాడకండి, దాంట్లో వాటర్ పోసుకొని తాగండి. ఓకే, ఇంత ప్లాస్టిక్ బొక్క మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే, చింటూ కూడా అదే చెప్తున్నాడు. ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఓకే, డోంట్ యూస్ ప్లాస్టిక్. ఎస్ ఎస్. ఫోటో అనుకున్నావు ఏంట్రా? వీడియో తీస్తున్నా. వీడియో తీస్తున్నావా? అదే ట్విస్ట్, ఇది మ్యాజిక్. సో గాయస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 3:34 అయింది. ఎండ గట్టిగా ఉంది. సాయంత్రం జనాలు వస్తా అంటాడు విజయ్. రాకపోతే మాత్రం విజయ్కి ఈరోజు ఉండదు. ఓకే, హాయ్. ఇప్పుడు మనం బీచ్ దగ్గరలో ఉన్నాం. చూస్తే అలలు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు కూడా. సో ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. లెట్స్ ఇంకా చాలామంది వస్తారంట. ఇది వీకెండ్ కదా. శ్రీకాంత్, ఈ సముద్రం లోతు ఎంతరా? లోతా? నా హైట్ ఉంటుందేమో మరి. అంతేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 మనం బరంపూర్లో ఉన్నాము. నిన్న మనము బీచ్ కొన్ని కవర్ చేసేసాం ప్లేసెస్. ఈరోజు మనము ఇంకా 2 లొకేషన్స్కి వెళ్తున్నాము. ఆ లొకేషన్స్ ఏంటో వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్. సో మనం నైట్ స్టే చేసింది ఇక్కడే, ఇదే బిల్డింగ్లో. ఇది విజయ్ వాళ్ళ అన్న ఆఫీసే. అక్కడ మనం స్టే చేసాం నైట్. సో అకామిడేషన్ అంతా మనకి సెట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 3 అవుతుంది. నైట్ కొంచెం ఎక్కువసేపు మేము ఇక్కడ లోకల్లో తిరిగాం కాబట్టి నైట్ నిద్ర లేక ఇప్పుడు వరకు పడుకొని ఉన్నాం. సో ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 3 అయింది. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఒక లొకేషన్కి వెళ్తున్నాం. అది ఎక్కడో మీకు వీడియోలో అర్థమవుతుంది. ఓకే, ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ గో టు అనదర్ లొకేషన్ ఇన్ బరంపూర్. గాయస్, ఏదో మర్చిపోయాము అనుకుంటున్నాం. లంచ్ మర్చిపోయాము. లంచ్ చేసేసి వెళ్తాం లొకేషన్కి. ఓకే, రండి. సో మనం డాబాకి వచ్చాం. డాబా పేరు ఓం బాబాజీ డాబా. సో ఈ బాబాజీ డాబాలో బాబాలు ఏముండారో చూద్దాం, అవి తిందాం. సో మనము ఆర్డర్ చేసింది వచ్చేసి వెజ్ మీల్స్ విత్ ఫిష్ కర్రీ అనమాట. సో
ఇది చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుంది. సో మనం ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. గ్రేవీ కలిపాను లైట్గా. ఫిష్ గ్రేవీ రైస్ విత్ ఫిష్. గ్రేవీ బాగుంది, ఫిష్ గ్రేవీ. బరంపూర్ వలన వస్తే ఇక్కడ రండి. ధాబా పేరు వచ్చేసి ఓం బాబాజీ ధాబా. ఇది హైవే మీద ఉంటుంది, ఆపోజిట్ డిస్కౌంట్ టెంపుల్. ఆపోజిట్ డిస్కౌంట్ టెంపుల్ అంకులి హైవే. ఓకే, చాలా బాగుంది, చాలా ఫేమస్ అనుకుంటా, చాలా జనాలు కూడా వచ్చారు. ఎస్. సో గైస్, లంచ్ అయిపోయింది. ధాబాలో ఫుడ్ చాలా బాగుంది. సో మా ఇద్దరికి మీల్స్, ఫిష్ కర్రీ విత్ మీల్స్ అరౌండ్ 350 రూపీస్ అయింది. యాక్చువల్గా ఎక్స్ట్రా మీల్స్ కూడా తీసుకున్నాం ఇంక్లూడెడ్. సో 350 చాలా రీజనబుల్, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టంపురా లేక్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక మీకు ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయో అక్కడ మీకు చూపిస్తాను. ఓకే. సో గాయస్, మనము టెంపురా లేక్ వ్యూకి వచ్చేసాము. సో ఇంకా అరౌండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్కి ఒక 3 కిలోమీటర్స్ కాదు, 500 మీటర్స్ ఉంది అంతే. ఎట్రా శ్రీకాంత్? టెంపురా లేక్ వచ్చేసాము. లేక్ వ్యూ ఎంట్రన్స్. టికెట్ ఉందా? టికెట్ ఉందిగా. ఎంత టికెట్? 20 రూపాయలు ఒక్కొక్కటి అడల్ట్స్కి. మీకు కూడా 20 రూపాయలు తీసుకున్నారా? ఇదే మన టంపరా రా. టంపరా లేక్ వ్యూ. బ్రిడ్జ్ కూలిపోయినట్టు. కూలిపోయిందా? ఉండేది. చెక్కలు మొత్తం పోయాయి. బాగుంది. ఫోటో అనుకున్నావా? వీడియో చూసారా? వచ్చానే గాయ్స్, పార్క్ మొత్తం తిరిగేసాము. చల్లగా లస్సీ తాగేసి ఇంకో రౌండ్ వేసేద్దాం. ఓకే. టెంపురా లేక్ చూసి వచ్చేసాము. నెక్స్ట్ మనం ఇంకో లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. లొకేషన్ పేరు వచ్చేసి 7 వండర్స్. మన ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ అన్నీ బరంపూర్లోనే ఉన్నాయి. మనం వేరే దేశాలకు వెళ్ళక్కర్లేదు. ఓన్లీ బరంపూర్లో 7 వండర్స్ చూపిస్తాను పద. అది ఇది ఒక వండర్. సో ఎంట్రీ టికెట్ మనకు వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. 7 వండర్స్ అన్నాను కదా, ఏవేమి ఉంటాయి చూడండి. మన ఏదో తెలీదు, తాజ్ మహల్, ఐఫిల్ టవరు, రోమా, ఇది ఇవి ఉన్నాయంట. ఇది గోల్కొండలో ఉందంటారా? ఇది చైనాది అనుకుంటా కదా, చిన్నది ఏదో ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పిరమిడ్. సర్లే ఎన్న అనుకుంటా పద. గైస్, ఇది కూడా ఐఫిల్ టవర్ తెలుసు కదా, ప్యారిస్లో ఉంటుంది. ఇది కూడా రెంట్కి తెస్తారు సండే.
ఓన్లీ 50 రూపీస్. ఓం నమ శివాయ. గైస్ ఈ వీడియో లైక్ చేయండి, దేవుడి మీద భక్తి ఉంటే. గైస్ అన్ని దేవుళ్ళు ఒకటే అంటారు కదా, సో అందరూ ఒకటే. మన యేసు ప్రభు ఉన్నారు. మీరు ఏమన్నా పాపములు ఏమన్నా చేసి ఉంటే ఆ యేసు ప్రభు మేము తప్పనిసరిగా క్షమిస్తాడు. ఓకే, ఈ వీడియో పూర్తిగా చూడండి. యేసు ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు మీరు చేసిన తప్పుల్ని. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇది కూడా రెంట్కే తెస్తారు. ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువ, ఇది 100 రూపీస్. ఇవి బరంపూర్ బాతులు, 3 బాతులు. ఇది కూడా ఒక వండరే. ఇవి గుర్రాలు, రియల్ గుర్రాలే. అంటే పార్క్లో అందరూ వస్తారు కదా అని అలా పొజిషన్లో ఉంటాయి. స్టాచ్యూ అని చెప్పారు రా. స్టాచ్యూ 8 కాగానే క్లోజ్ అయిపోతే అప్పుడు గుర్రాలు వెళ్ళిపోతాయి. గాయస్ 7 వండర్స్ పార్క్స్ చూసేసాం, మొత్తం చుట్టూ తిరిగేసాం. 8:15కి క్లోజ్ అంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock అయింది. సో మనం ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రేపు కలుద్దాం. గాయస్ బరంపూర్ ట్రిప్ అయిపోయింది. 2 days ఏదో కొన్ని లొకేషన్స్కి అలా కవర్ చేసాము. బిగినర్స్ మిస్టేక్స్, ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి వీడియోలో. ఓకే, వీడియో ఒకసారి చూడండి. ఏమన్నా ఇంకా చేంజెస్ ఏమైనా చేయాలి, ఇంకేం ఇంప్రూవ్ చేయాలన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, సో ప్రజెంట్ మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, బరంపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి నా హోమ్ టౌన్కి వెళ్ళిపోతాను. విజయ్ది ఓన్ ఇక్కడే నేటివ్ కాబట్టి బరంపూర్ ఉంటాడు. మనం మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే బరంపూర్ని విజిట్ చేస్తాను, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. బరంపూర్లో చాలా బాగుంది ఫుడ్. ఓకే ఓకే గైస్, అయితే బరంపూర్ ట్రిప్ అయిపోయింది. 2 days ఏదో కొన్ని ప్లేసెస్ మనం కవర్ చేసాము వీలైనంత వరకు. సో ప్రజెంట్ నేను మళ్ళీ మన హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నాను. సో మన విజయ్ డ్రాప్ చేయడానికి వచ్చాడు. నాకు విజయ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు అన్ని ప్లేసెస్ చూపించాడు. అకామిడేషన్ కూడా ఫ్రీ మనకి బరంపూర్లో. అన్నయ్య మంచి ఆఫీస్ ఉంది. అన్నయ్య చాలా మంచోడు, విజయ్ లాగా కాదు. సో అందుకని ఓకేరా, బాయ్ రా. బాయ్ బాయ్.